వరల్డ్ ఆఫ్ భారతి రండి. ఇవాళ రెసిపీ చూపిస్తాను. ఉసిరికాయతో ఆవకాయ. రాతి ఉసిరితో ఆవకాయ పెడదాం. చూడండి, ఇవి చిన్న సైజు మీడియం సైజు తెప్పించాను. బాగా చిన్నవి కాకుండా బాగా పెద్దవి కాకుండా. ఇవి సేర్ అంటారు అక్కడ వాళ్ళు బజార్లో. మన లెక్కల్లో అయితే 1/2 kg. ఇది దీని తర్వాత కారం అయితే 100 గ్రాముల కారం తీసుకుంటున్నాను. 100 గ్రాములకి తక్కువ కొద్దిగా ఆవాలు, 50 గ్రాముల మెంతులు. తర్వాత ఉప్పు ఎండలో పెట్టాను. సాల్ట్, కళ్ళుప్పు అయితే ఎండలో పెట్టుకుని ఆడుకుంటే బాగుంటుంది. నేను ఇంకా కొంచెం కదా పచ్చడని ఎండలో పెట్టాను. టాటా సాల్ట్ అది. తర్వాత చింతపండు 100 గ్రాములకి తక్కువ, 50 గ్రాములకి ఎక్కువ. దాన్ని ఇప్పుడు చింతపండులో వేడి నీళ్ళు వేసుకున్నాం. కాచిన నీళ్ళు, వేడి నీళ్ళు వేస్తే చింతపండు తొందరగా నానిపోద్ది. తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. స్టవ్ వేసుకుని కళాయి పెట్టుకుని ఆవాలు వేసిన 1 నిమిషంలో చిటపటలాడాక ఇప్పుడు మెంతులు కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా 2 స్పూన్లు ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే గ్రేవీ ఉంటుంది. అదే దాంట్లోని గుజ్జు ఉంటుంది. ఊట కలుపుకుంటే బాగుంటుంది కదా. ఊట ఎక్కువన్నా పర్వాలేదు. దీన్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగా దీంతో గీతలు ఉన్నాయి కదా, దీనికి ఆ గీతలతోటి ఇలాగ అనుకుంటే ఘాట్లు పడితే దీన్ని నూనెలో వేయించడం చూపిస్తాను. ఓకే, ఇవన్నీ కూడా అలాగే చేసుకోవాలి. ఇది ఉప్పు, కారం, ఆవుపిండి ఇవన్నీ కలిపి దీంట్లోకి వెళ్ళి ఇది బాగుంటుంది. ఊరితే బాగుంటుంది అనమాట. ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల ఊరుతుంది. దీన్ని వేయించేసుకుంటే ఇవన్నీ బాగుంటాయి. అయితే చిప్పట్లాంటి టైప్ చేయనట్టుగా వస్తే వేగిపోయినట్టు పచ్చివాసన పోయేలాగా వేయించుకొని ఇప్పుడు ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని దీంట్లో ఇది 1/4 kg కప్పు. ఈ కప్పు నిండా వేరుశనగ వేసుకోవాలి. పల్లి నూనె లేకపోతే నువ్వుపప్పు నూనె వేసుకుంటేనే పచ్చడికి బాగుంటుంది. ఇది వేయడం బ్రౌన్ నెట్ అయ్యాలి. దీన్ని వేసాను. ఇప్పుడైతే నూనె వేడెక్కాక ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. నూనెకి సరిపడగా వేయించుకోవాలి. ఇది దోరగా అయ్యేదాకా వేయించుకోండి. ఆవపిండి, మెంతిపిండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. బాగా మెత్తగా అవసరం లేదు, ఇలా కొంచెం బరకగా. ఇది ఆవపిండి, మెంతిపిండి. తర్వాత ఈ కప్పుతోటి కారం తీసుకున్నాను. 3 మ్యాంగోస్ కారం ఇది బాగుంటుంది. తర్వాత ఉప్పు కూడా దీంతో సమానంగా తీసుకోవాలి. నేను ఆరబెట్టుకున్నాను అంతే ఉప్పు తీసుకోవాలి. ఇది చింతపండు గుజ్జు వేడి నీళ్ళలో నానబెట్టాం కదా, ఇది గుజ్జుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకుని చూపిస్తాను. ఇలా వేగితే సరిపోద్ది. బాగా వేపకండి ఎక్కువ. ఇలాగ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపండి. బాగా ఎక్కువగా వేపితే ఇవి ముక్కలు ఊడిపోయి అవి మెత్తగా అయిపోతాయి. ఇంకా పేస్ట్ అయిపోద్ది. ఊరాక ఇంకా పేస్ట్ అయిపోద్ది పచ్చడి ఊరాక. ఇవి తీసేసుకుని మళ్ళీ వేసుకుందాం రెండో వాయ. అర కేజీకి ఇలాగ పావు కేజీ చెప్పుని 2 వాయిలుగా వేసాను నూనెలో. ఈ రెండో వాయి కూడా వేగిపోయాక పచ్చడి కలిపేసుకుందాం. చల్లారాలి పూర్తిగా.
ఇవి రెండవ అవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి. ఒక స్పూన్ ఆవాలు, తర్వాత ఒక్క వెల్లుల్లిపాయ కచ్చాబెచ్చగా, తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. మాడనివ్వకూడదు. ఇది దోరగా అయ్యేదాకా, వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకుని కట్టేసుకుని తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ అంతా చల్లారాకనే మనం పచ్చడి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు ఆడుకున్నాం కదా మెత్తగా, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇది ఇంకొక టైపుగా వేసుకోవాలి. పులిహోర లేకపోతే పులిహోరకి మనం గుజ్జు ఉడకబెడతాం కదా, అలా ఉడకబెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెమే కదా అని ఇలా చేసాను. వేడి నీళ్ళు నానబెట్టి తొందరగాను మిక్సీ పెట్టేశాను. ఎక్కువైతే అలా కొంచెం ఎక్కువ, ఒక 1 కేజీ చింతపండు అలా చేసుకుంటే, చింతపండు పులిహోరకి మనం పెట్టుకుంటాం కదా గుజ్జు, అలా పెట్టుకోవచ్చు. నేను కొంచెమే అని ఇలాగ పెట్టేశాను. ఇదంతా బాగా వేగేదాకా ఉంచాలి. ఎర్రగా వేగాక అప్పుడు కట్టేసుకోవాలి. చింతపండు కూడా ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఎగరబెట్టుకోవాలి. చూడండి, ఇదైతే పూర్తిగా వేగిపోయింది. ఇలా అయిపోయింది కదా, ఇంకా బాగా వేగినట్టే లెక్క. ఇది పూర్తిగా స్టవ్ కట్టేసుకుని, ఇది పూర్తిగా చల్లారాక, ఈ ఉసిరికాయలు కూడా చల్లారాక రెండు కలపడం చూపిస్తాను. పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడైతే వేయించుకున్నవన్నీ చల్లారిపోయినాయి. చూడండి, చల్లగా అయిపోవాలి. లేకపోతే గోరువెచ్చగానే ఉండాలి తప్పించి వేడిగా అసలు కలపకూడదు. తర్వాత ఉసిరికాయలను ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఎప్పుడు కూడా పచ్చళ్ళకి గాజు బౌలు, పింగాణి బౌల్లోనే వేసుకోవాలి. పింగాణి జాడీలు కానీ, పింగాణి ఇలాంటి గాజు పాత్రలు కానీ వేసుకోవాలి తప్పించి స్టీల్ వాటిల్లో అట్లా వాడకూడదు. ఎందుకంటే తినేస్తాయి, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అది ఉప్పు తినేస్తుంది. తర్వాత ఒక చిన్న స్పూను పసుపు, ఇందులో ఒక స్పూను మెంతులు, ఇవి ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒలిచేసుకోవాలి. రేకలు ఒలుచుకుని వేసుకోవాలి. తర్వాత ఉప్పు అది చూపించాను కదా, అవి వేసుకోండి. కారం, మెంతిపిండి, చేయి పెట్టేద్దాం. ఇవన్నీ ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇవి ఎక్కువ పచ్చళ్ళు పెట్టుకుంటే అది ఒక స్టోర్ రూము, అంటే మంత్లీలు అయినప్పుడు తగలకుండా పచ్చళ్ళు ఇది వరకు అలా పెట్టుకునేవారు. మాకు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అలాగే కొట్టుగది ఉంటుంది వేరేగా, ఆ కొట్టుగదిలో పెట్టుకునేవారు వాళ్ళు. పచ్చళ్ళు, కారం, పసుపులు, కుంకాలు అన్నీ కూడా ఒక గది ఉంటుంది, అలాగే చిన్న గది, ఆ గదిలో పెట్టుకుంటారు వాళ్ళు. అలాగా మైలు తగలకూడదు అంటారు పచ్చళ్ళకి. మైలు తగిలితే పచ్చళ్ళు బూజు పెట్టేయడం, చలివాసన రావడం అవుతుంది. ఇది ఇలాగే 3 రోజులు ఊరాలి. ఊరాక మనకు అప్పుడు ఉప్పు కారం సరిపోతే అప్పుడు మళ్ళీ కలుపుకుందాం మనం. ఇది ఇలా మూత పెట్టేసి, దీంట్లో అయితే కొంచెం ఆయిల్ తక్కువైనట్టుంది, ఆయిల్ వేసుకోవాలి. అది కూడా ఆయిల్ కూడా కొద్దిగా మరగబెట్టి చల్లారాక వేసుకుంటే మనకు పచ్చడి అన్నది నిల్వ ఉంటుంది. ఇది ఎన్నో రోజులు రాదు కాబట్టి మాకు 10 రోజుల కంటే ఎక్కువ రాదు, ఇది అయిపోద్ది.
మా తమ్ముడికి ఇష్టం ఇది ఉసిరికాయ పచ్చడి అంటాడు, హెల్దీ అని. అందుకని పెట్టాను. మా డాలీ కూడా తింటుంది. మా పిల్లలు కూడా ఇష్టంగా నిమ్మకాయ ఉసిరికాయ ఎక్కువ ఇష్టంగా తింటారు ఆవకాయ కంటే. ఇది ఇలా 3 రోజులు దీంట్లో ఊరనివ్వాలి. తర్వాత ఉప్పు కారం అది చూసుకుని మళ్ళీ వేసుకుందాం. 3 రోజులు మళ్ళీ 3 రోజులు పోయాక చూపిస్తాను. అంతే, ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ. ఇప్పుడైతే 3 రోజులు అయిపోయింది కదా, ఈ పచ్చడి ఇలా ఊరింది చూడండి. ఇంకా ఊరడానికి ఇంకొక వారం పడుతుంది ముక్క, కాకపోతే ఇది చాలా బాగా వచ్చింది. అలా ఉంది ఇప్పుడు ముక్క. ఇంకా ఊరాలి కొద్దిగా. అలా వచ్చింది పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్నంలో కలుపుకుని తిని చూపిస్తాను. అంతే, ఇదిలా పైకి కిందకి కలిపి మనం జారిలో పెట్టేసుకోవడమే. పింగాణి బౌల్ కానీ పింగాణి జారు కానీ పెట్టుకుంటే మనకి ఇది మాకు 1/2 కేజీ ఉసిరికాయలు అంటే సేరు అన్నారు బజార్లో. సేరు ఉసిరికాయల పచ్చడి ఇంత అయింది. ఇదే పాలతోటి పెట్టుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, నేను అన్నంలో పెట్టుకుని టేస్ట్ చూసి చెప్తాను అసలు ఎలా వచ్చిందో. అయితే చాలా బాగుంది. ఎప్పుడు కూడా మీడియం సైజే పెట్టుకోవాలి, పెద్ద వద్దు, చిన్నవి వద్దు. ఇలా మీడియం సైజ్ పెట్టుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇది ఇలాగ మా గోదావరిలో ఇలాగ పెట్టుకుంటాం పచ్చళ్ళు అన్నీ కూడా. టేస్ట్ చెప్తాను. చాలా బాగుంది పచ్చడి. ఊరి 3 రోజులకి ఎంత బాగుంది. ఇంకొక వారం పోతే ఇంకా బాగుంటుంది పచ్చడి. సూపర్. మీకు ఎలా వచ్చిందో